హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆవకాయ పెరుగన్నం అద్దిరిపోయే టేస్ట్ ఉంది. ఈరోజైతే ఆవకాయ పచ్చడి కొలతలతో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఆవకాయ పెరుగన్నం చూడండి ఎంత టేస్టీగా వచ్చిందో. అండ్ కొలతలు కూడా చూపిస్తాను. ముందుగా బ్రేక్ఫాస్ట్లోకి అయితే శనగలు ఫ్రై చేశాను. ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నాను కదండి. అవి ఇప్పుడు మార్నింగ్ టైం టిఫిన్ టైంలోకి అయితే ఫ్రై చేసుకుంటుంటాను. అండ్ 5 మినిట్స్ వరకు అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇందులోకి గ్రీన్ చిల్లీ, కొరియండర్ లీఫ్, కర్రీ లీఫ్, ఆనియన్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. 5 మినిట్స్ మాత్రం వరకే ఉడకబెట్టాలి శనగల్ని. అండ్ ఓవర్ నైట్ అంతా సోక్ చేసాం కాబట్టి ఇంకా సరిపోతుంది. అండ్ ఆయిల్ వేడైన తర్వాత గ్రీన్ చిల్లీ, జీలకర్ర, ఆవాలన్నీ వేసేసుకోవాలి. అండ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మగ్గిన తర్వాత శనగలు వేసుకోవాలి. ఇందులోకి గార్లిక్ పేస్ట్ అయితే మస్ట్గా వేసుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్తో వస్తాయి శనగలు. పొట్టుతో తింటున్నాం కాబట్టి ఫైబర్ కంటెంట్ అండ్ హెల్దీ కూడా. పిల్లలతో పాటు పెద్దవాళ్ళం అందరం తినేయచ్చు. స్నాక్స్ టైంలో తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా తినొచ్చు. టమ్మీ ఫుల్గా ఉంటుంది అండ్ టేస్టీకి టేస్టీ, హెల్దీకి హెల్దీ. అండ్ లెమన్ డ్రాప్స్ కూడా చివర్లో యాడ్ చేసేసుకొని ఆనియన్స్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇంకా వారంలో 2-3 టైమ్స్ అయితే ఇవి చేస్తూ ఉంటాను. చూసేయండి, ఇక్కడైతే గార్నిష్ చేసుకున్నాను. ఆనియన్స్ లెమన్తో అయితే గార్నిష్ చేసేసుకున్నాను. అండ్ ఫైనల్గా రెడీ అయిపోయినాయి శనగలు. ఇంకా పిల్లలు మేము తినేస్తున్నాము. చూసేయండి, యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ లెమన్ ఖచ్చితంగా వేసేసుకొని తినండి. చాలా హెల్దీ కూడా. పిల్లలకి అలవాటు చేశాను. ఇందులో చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి. మన ఛానల్ని ఫాలో చేస్తే అవి నేను ఇదివరకు వీడియోలో చెప్పానన్నమాట. అండ్ లంచ్లోకి చికెన్ విత్ చిల్లుగారె చేశాను. మరొక వీడియోలో క్లియర్గా కొలతలతో చూపిస్తాను. ఇప్పుడైతే మ్యాంగో పచ్చడి ఎలా చేశాననేది, ఆవకాయ పచ్చడి అమ్మ చేసింది. సో కొలతలతో సహా నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో లంచ్ మా ఆవకాయ పచ్చడి పెట్టిన తర్వాత లంచ్ చేసేసాము. చికెన్ విత్ చిల్లిగారె అయితే రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా చూసేయండి, ఆవకాయ పచ్చడి అయితే మార్కెట్ నుంచి 6 kgs వరకు అయితే తీసుకొచ్చుకున్నాము. అక్కడే ముక్కలుగా కట్ చేసి పెట్టి తీసుకొచ్చారనమాట. చూసేయండి, ఇక్కడ వాటి కట్టిన డస్ట్ ఉంటుంది కదండి, అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. సో 6 kgs వరకు అయితే వెయిట్ వచ్చింది. ఇందులోకి 6 kgs మ్యాంగో చట్నీకి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఆవకాయ పచ్చడికి కంపల్సరీగా ఆయిల్, పల్లి నూనె తీసుకోవాలి. అది 1500 grams వరకు అయితే ఆయిల్, పల్లి నూనె తీసుకోవాలి. అండ్ కారపొడి 750 grams, సాల్ట్ 1500 grams, ఎల్లిగడ్డలు 750 grams. అండ్ ఆ ఎల్లిపాయల్ని పోపులో వేసేసుకోవాలి 400 grams వరకు. పొట్టుతోనే వేసేసుకోవచ్చు. పేస్ట్ ఏమో 300 grams ముక్కలకు కలిపి పెట్టుకోవాలి. అండ్ 2 స్పూన్స్ కూడా పోపులో వేసుకోవాలి పేస్ట్ని, 2 స్పూన్స్ మాత్రమే. అండ్ వెల్లుల్లిపాయలని వేసాం కదండి 400 grams, పేస్ట్ కూడా 2 grams వేస్తే ఫ్లేవర్, ఆ ఫ్రేగ్రెన్సీ మంచిగా వస్తుందన్నమాట. అరోమా అనేది, వెల్లుల్లి అరోమా అనేది మంచిగా వస్తుంది. చూసేయండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఒకసారి ఆయిల్ ఎక్కిన తర్వాత ఆఫ్ చేసేసుకున్నాక వెల్లుల్లిని వేస్తే ఆయిల్ పొంగుతుందన్నమాట. గోరువెచ్చగా ఉండగానే వేసాము. చూడండి ఎలా పొంగుతుందో. పొంగేటప్పుడు కలపాలన్నమాట. కలపడం వల్ల అది పొంగడం ఆగిపోతుంది. వెల్లుల్లిని 400 grams వరకు ఆయిల్లో వేసిన తర్వాత ఆవపొడి 1 స్పూన్ వేయాలి, జీలకర్ర 1 స్పూన్, మెంతి పొడి సగం స్పూన్, ఎల్లిగడ్డ పేస్ట్ 2 స్పూన్స్ వేయాలి. ఆ అరోమా అనేది మంచిగా వస్తుందన్నమాట, ముక్కలంతటికి పడుతుంది. కాబట్టి గోరువెచ్చగా ఉన్న ఆయిల్లోకి 2 స్పూన్స్ మాత్రం పేస్ట్ వేయాలి. మిగతా ఆ పేస్ట్ అంతా ముక్కలకు పట్టించాను అనమాట. 300 grams పేస్ట్ అంతా ముక్కలకు పట్టించేసాను, వెల్లుల్లి పేస్ట్. ఇంకా ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత కారపొడి 750 grams వరకు కారపొడి అయితే కలుపుతున్నాను ఆయిల్లోకి. చూసేయండి, అమ్మ చేసి పెట్టింది ఈసారి. చూసేయండి, మొత్తంగా ఆయిల్లోకి మనం తీసుకున్న కారపొడిని కలుపుకోవాలి. కలిపిన కారపొడిని వేడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు వేయకూడదు ఆయిల్లో, అది మాడిపోతుంది. సో కారపొడి మాడిపోతుంది కాబట్టి ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత 750 grams, 6 kgsకి 750 grams కారపొడి అయితే, ఇది పట్టించిన కారపొడి. మేము మిరప వరుగులు తీసుకొచ్చుకొని సమ్మర్లో చేసుకున్నాం అన్నమాట. కారపొడి మిల్లులో పట్టించింది అయితేనే మంచి టేస్ట్తో ఉంటుంది పచ్చడి. నిల్వ పచ్చడి కాబట్టి అన్నింటినీ ప్యూర్గా వేసేసుకుంటేనే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి అన్నీ మనం దగ్గరుండి చేసుకుంటేనే, అన్నీ ప్యూర్గా వేసుకుంటేనే పచ్చడికి
పచ్చడి అయితే టేస్టీగా వస్తుంది. చూసేయండి. ఇప్పుడైతే ఈ ముక్కలంతటికి ఆవపొడి ప్లస్ సాల్ట్ కలిపి పెట్టుకున్నాం కదండీ. సో వీటన్నింటికి కారప్పొడి అయితే వేసేస్తున్నాము. ఆయిల్లో కారప్పొడి కలిపినాం కదండీ. ఇప్పుడు ముక్కలకు పట్టించేసేయాలి మొత్తంగా. చూసేయండి ఈ విధంగా మొత్తంగా వేసేసుకొని ముక్కలంతటికి పట్టించడమే. ఫైనల్గా ఇంకా రెడీ అయిపోయింది చట్నీ అయితే. చూసేయండి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉందో. కలుపుతుంటే వెల్లుల్లి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఆవు పొడి స్మెల్, వెల్లుల్లి స్మెల్ అయితే మంచిగా వస్తుంది. చాలా అరోమా అంతా రూమ్ అంతా స్ప్రెడ్ అయిందనమాట. సో చూసేయండి ఇక్కడైతే ఫైనల్గా 6 kgs ఆఫ్ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా కొలతలతో, నేను చెప్పిన కొలతలతో అయితే ట్రై చేయండి. ఓపికగా చేసేసుకోవాలి. 1 డే మొత్తం 2-3 అవర్స్ పడుతుంది. చూసేయండి ఇక్కడైతే పచ్చడి ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇంకా ఇది జార్లోకి పెట్టేసాము. వేడివేడి అన్నం అయితే కలిపి పెట్టుకున్నాము. ఆ క్లిప్పింగ్ అయితే సమ్మర్లో చేసాం కాబట్టి ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో ఇప్పుడు నేనైతే చూపిస్తాను. నేను పచ్చడి వేసుకొని తిని చూపిస్తానన్నమాట. చూసేయండి ఇది సమ్మర్లోది కాబట్టి ఇప్పుడు వర్షాకాలం కదా సీజన్. ఇప్పుడు తినాలి పచ్చడిని, అప్పుడు తినకూడదు. సో మంచిగా అది మ్యారినేట్ అయిపోతుందన్నమాట జార్లో. సో ఇంకా నేను చూపిస్తాను. ఫైనల్గా 6 kgs ఆఫ్ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. కొలతలు అయితే చెప్పాను కదండి. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని చెప్పండి ఎలా వచ్చిందనేది. చూసేయండి ఇక్కడైతే ఫైనల్గా రెడీ అయిపోయింది పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. కలుపుతూ ఉంటే చూసేయండి ఎంత ఎర్రగా ఎంత టేస్టీగా. వెల్లుల్లి స్మెల్ అయితే ఇప్పటికీ మంచి అరోమా అయితే అస్సలు మిస్ అవ్వలేదు. చూసండి. అండ్ ఫైనల్గా పెరుగన్నం ప్లస్ ఆవకాయ పచ్చడి ఎవర్ గ్రీన్ అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.